Hi friends, this is Naresh and welcome to News 3D World. అండ్ లాస్ట్ టైం వీడియోలో చెప్పా మరొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటి అంటే న్యూస్ 3D వరల్డ్ అంటే ఏంటి. కామన్గా చూసుకుంటే ఇది మన గ్లోబ్. కొంచెం జూమ్లోకి వెళ్తే దెన్ కనిపించే ఈ వ్యక్తి నేను. అండ్ వీ హ్యావ్ టు జూమ్ ఇన్ వన్స్. తన బ్రెయిన్లో అంటే నా బ్రెయిన్లో ఉన్న వరల్డ్ ఇది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే ఈ నా బ్రెయిన్లో ఉన్న 3D వరల్డ్లో ఒక న్యూస్. దెన్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. నేను చెప్పే ఏ న్యూస్ అయినా నా 3D వరల్డ్లో న్యూస్ మాత్రమే, బయట ఉన్న ఈ రియల్ వరల్డ్కి ఎటువంటి సంబంధం లేదు. అండ్ దట్స్ ఇట్. అప్పుడు మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇంతకీ న్యూస్ ఏంటంటే గర్భగుడి. ఆల్రెడీ టైటిల్లో చూశారు, తమ్మునేల్లో కూడా చూసే ఉంటారు. గర్భగుడి అందరికీ తెలుసు. గర్భగుడి అంటే మనకు గుర్తొచ్చే విషయం మనందరూ పూజించే దేవుడు ఉండే ముఖ్యమైన కదని గర్భగుడినే అంటాం. అండ్ ఇంకొక ముఖ్యమైన గుడి ఏంటంటే అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా ఆ గర్భంలో నుండే వచ్చేవాళ్ళు అన్నమాట. అంటే గర్భం మన అందరి యొక్క జన్మస్థలం. అంటే మనం ఎక్కడైతే పుట్టాం అన్నది మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మ కడుపులోనే పుట్టాం. అయితే ఈ 3D వరల్డ్లో అంటే నా 3D వరల్డ్లో జరుగుతున్న ఒక అన్యాయం విషయంలో చెప్తున్నా. అదేంటి అంటే అందరూ చెడ్డోళ్ళు కాదు, నా 3D వరల్డ్లో మంచోళ్ళు కూడా ఉన్నారు. దెన్ కొంతమంది విషయం వచ్చేసరికి చూస్తే కొన్ని లక్షల కోట్ల పైగానే వ్యాపారం చేసుకుంటున్నారు. అది వ్యాపారం ఏంటి అంటే సిజేరియన్. గర్భగుడి అంటున్నాం, సిజేరియన్ అంటున్నాం, సంబంధం లేకుండా మాట్లాడుతున్నాం అనిపించవచ్చు. ఒకసారి ఆలోచించండి. రీసెంట్ టైంలో ఎవరికైనా సిజేరియన్ కాకుండా ఫ్రీ డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా చూసారా? అంటే మీరు చూసుంటారు, ఎందుకంటే 3D వరల్డ్ నాదిగా ఛాన్స్ లేదు. సో ఆ 3D వరల్డ్లో ఏం జరుగుతుంది అంటే సిజేరియన్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సిజేరియన్ ప్రయారిటీ ఇవ్వడంతో పాటు సిజేరియన్కి అయ్యే సిచ్యువేషన్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు 3D వరల్డ్లో. ఆ 3D వరల్డ్లో ఎలా క్రియేట్ చేస్తున్నారు అంటే బేసిక్గా ప్రెగ్నెంట్ లేడీ ఎమోషన్ కానీ బీపీ కానీ హైప్ అయితే ఈజీగా వాళ్ళని తీసుకెళ్ళి సింపుల్గా సిజేరియన్ చేయొచ్చు. ఫ్రీ డెలివరీ అయితే ఫ్రీ డెలివరీకి అయ్యే ఖర్చు 5 నుంచి మహా అయితే 10,000 లేదా 15,000. అదే ఒకవేళ సిజేరియన్ అయితే 1,00,000 నుంచి 1,60,000 కూడా దాటివచ్చు. కొంచెం రిచ్కి వెళ్తే 2,00,000 కూడా దాటేస్తున్నాయి. అంటే మనం బతుకుతున్న ప్రపంచంలోని ప్రతిసారి అదే మన ప్రపంచం కాదుగా 3D వరల్డ్ అంటే నా ప్రపంచం. ఈ ప్రపంచంలో ప్రతిసారి నాయకుడు అనే పని లేదు. ఎందుకంటే ఆ ప్రపంచంలో నాయకులు ఎవరు ఉండరు, నువ్వు నేనే నాయకుడు. సో నెక్స్ట్ టైం అయినా అట్లీస్ట్ ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీ ఉంటే అది 3D వరల్డ్కి వెళ్ళకుండా, అంటే 3D అంటాం క్షమించాలి, సిజేరియన్కి వెళ్ళకుండా ఆపగలే ప్రయత్నం అక్కడ చెయ్యాలని నా ఉద్దేశం. దీంట్లో జరిగే వ్యాపారం కొన్ని కోట్లలో జరుగుతుంది. అఫీషియల్గానో అన్అఫీషియల్గానో వాళ్ళకి సపోర్ట్ ఉందనుకుంటున్నాను, తెలీదు, వాళ్ళు ఎవరికి కూడా తెలీదు. అవకాశం ఉంటే ఇక మీదట 3D వరల్డ్లో జరిగే విషయాలు నా న్యూస్ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారని నా ఉద్దేశం. ముఖ్యంగా గమనించాలి ఫ్రెండ్స్, పేషెంట్ని ఈజీగా భయపెడితే ఆ సిచ్యువేషన్ క్రిటికల్ అయ్యి సిజేరియన్కి వెళ్ళే అవకాశం చాలా మొత్తంలో ఉంది. గత కాలంలో సిజేరియన్లు అన్ని జరగలేదు, అక్కడ కానీ అన్ని జరుగుతున్నాయి మన 3D వరల్డ్లో. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, దీని అంతటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే మన అమాయకత్వం, భయం. నాకు లేదు అని మాత్రం చెప్పను, నేను మీలో ఒక్కడనే. సో నా 3D వరల్డ్లో వచ్చిన ఈ ప్రాబ్లమ్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు అనిపిస్తే, మీకు కొన్ని 3D వరల్డ్స్ ఉంటాయి కదా, ఆ 3D వరల్డ్స్ని కొంచెం కామెంట్లో మెన్షన్ చేయండి. నా ఉద్దేశం కామెంట్లో మెన్షన్ చేసినా చేయకపోయినా మనకు తెలిసిన వాడిని అలర్ట్ చేయండి. సిజేరియన్ వరకు వెళ్ళే అవసరం ఉందా లేదా, అది ఎంతవరకు ఫ్యాక్ట్. సో ఇంత అన్యాయంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళని శిక్షించే పని లేదు, మనం జాగ్రత్త పడవలసిన పని మాత్రమే ఉంది. సరేనా ఫ్రెండ్స్? అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడే న్యూస్. ఐ హోప్ ఈ న్యూస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో చూసే ఉంటారు ఈ విషయాన్ని. సో నాకు కొంచెం సపోర్ట్ చేయండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ వెళ్ళేలాగా ఖచ్చితంగా షేర్ చేయండి. సో మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకు అంటే మనమే కాదు మన చుట్టూ ఉన్న ప్రతి కుటుంబం మనలాంటి కుటుంబమే అని 3D వరల్డ్ న్యూస్ని మీకు చెప్తున్నాను.
మేబీ మీ 3D వరల్డ్ న్యూస్కి ఈ విషయం చెప్పగలుగుతారనే అవకాశం ఉంటుందని. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.